ఇది టిఫిన్ అండి, పొద్దునప్పుడు టిఫిన్ ఉప్మా. ఇదండి బియ్యపు రవ్వ, ఇది బియ్యపు రవ్వ. ఈ బియ్యపు రవ్వని దాంట్లో వేయటమే. ఇక అదిగా తెల్లుతుంది చూసారా. ఈ రవ్వ ఏంటంటే మన బొంబాయి రవ్వలాగా ఉండలాగా అవ్వదు, బియ్యపు రవ్వ కదా. ఇక చాలా చూడండి, ఉడకాలిగా. ఇంకా పట్టిద్దా, ఇది ఉడకాలి. అది బియ్యం మనం తిరగలతో తిప్పుకోవటమే. తిప్పుకుంటే రవ్వ అవుతుంది. దాన్ని ఇదో ఇదండి అలా ఉడుకుతుంటుంది, బాగుంటుంది. దీంట్లో కారప్పొడి వేసుకున్నా, చట్నీలు వేసుకున్నా చాలా బాగుంటుంది. బియ్యపు రవ్వ ఉప్మా బ్రాహ్మణులు ఎక్కువ చేసుకునే వాళ్ళండి. మేము చిన్నపిల్లలప్పుడు వాళ్ళు మాకు కొద్దిగా పెడితే అబ్బాయి ఎంత బాగుందో అని తినేవాళ్ళం. బియ్యపు రవ్వ ఉప్మా.